మోడ్రన్ కపుల్ పార్ట్ 9. మహా క్యాబ్ రావడం వలన ఫాస్ట్గా వెళ్ళి ఎక్కుతుంది. అబ్బా అక్కి, నాకు ఇంకా ఇక్కడే ఉండాలి అని ఉంది నీ మాడిపోయిన ఫేస్ చూస్తూ. కానీ నేను కనుక అక్కడ ఉన్నాను అనుకో, ఇక నా పని అంతే, నన్ను చంపేస్తాడు కూడా. అప్పటికే వాడి ఫేస్ చూడలేకపోయాను అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది మహా. క్యాబ్ డ్రైవర్ విచిత్రంగా చూస్తూ ఉంటాడు మహాని. తనలో తానే నవ్వుకుంటూ ఉండడం వలన మహా అక్కి సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుతుంటే ఇంకా చూడలేక ఆ డ్రైవర్, మేడం మీరు బాగానే ఉన్నారా అని అడుగుతాడు. నాకే నేను చాలా బాగుంటే ఎందుకు అలా అడిగావు అంది మహా. అదా మేడం, కార్ ఎక్కినప్పటి నుంచి మీలో మీరే నవ్వుకుంటుంటే డౌట్ వచ్చి అడిగాను. నాలో నేనే నవ్వుకుంటే పిచ్చి పట్టింది అనుకున్నావా అంది మహా. అయ్యో మేడం, నేను అలా ఏం అనలేదు. అనుకున్నా చెప్పావు కదా మేడం, మీరు మరి నేను ఎందుకు అలా అనుకుంటాను చెప్పండి. నువ్వే చెప్పడం లేదు నిజం. సారీ మేడం అంటాడు క్యాబ్ డ్రైవర్. దీన్ని గెలికి తప్పు చేశాను అనుకుంటున్నావా సారీ చెప్తున్నావు అంది మహా. ఇందాక వరకు ఏమో కానీ ఇప్పుడు అనుకున్నా మేడం, నేనేం మాట్లాడినా నేను ఏదో ఊహించుకున్నా అని మీరు అనుకుంటారు అని. వాట్, నేను ఏది పడితే అది ఊహించుకునేలా కనపడుతున్నానా అంది మహా. మేడం అంటూ కారు ఆపేస్తాడు క్యాబ్ డ్రైవర్. ఓయ్ ఏంటి అలా సడన్గా ఆపేశావు? మీ నోరు ఆగడం లేదు అని. ఓయ్ నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. మేడం ఒక నిమిషం మీ నోరు కట్టేయండి, మీకు మీ పిచ్చి ప్రశ్నలకి నేను రాంగ్ రూట్లో తీసుకొచ్చాను. వాట్, అవునా? ఇప్పటికే చాలా రోజులు అయింది లీవ్ పెట్టి, ఇప్పుడు లేట్ అయింది అంటే మా బాస్ చేతిలో నా పని గోవిందా అంటుంది మహా. అలా అయితే మీరు సైలెంట్గా ఉండండి, మీరు వెళ్ళాల్సిన టైం కన్నా ముందే దింపేస్తాను అంటాడు. అలానే నేను సైలెంట్గానే ఉంటాను. అయ్యో అక్కితో వాదించి వాదించి పాపం వీడి బుర్ర కూడా తినేశాను అంటూ సైలెంట్గా ఉంటుంది మహా కారులో. ఆఫీస్ రాగానే కార్ దిగి సారీ అని చెప్పి మనీ ఇచ్చి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది. చాలా డేస్ అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళగానే అందరినీ పలకరించింది. అమ్మయ్య, టైంకి చేరుకున్నానులే అనుకుంటూ రిలాక్స్గా తన సిస్టమ్ ముందు కూర్చొని పని చేసుకుంటూ ఉంటుంది మహా. ఇంతలో అక్కి నుండి కాల్ వస్తుంది. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? నన్ను తిట్టడానికే చేసి ఉంటాడు, ఇంకా దేనికి చేస్తాడులే. మనం చెప్పిన పనులు కొంచెం కాదుగా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది మహా. అలానే చూస్తూ, అరే ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయదే అనుకుంటూ ఫోన్ చేస్తూనే ఉంటాడు అక్కి కూడా. మళ్ళీ కాల్ చేశాడు, ఆ స్టవ్ని క్లాత్తో తుడుస్తూ. అబ్బా, ఇది లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ గట్టిగా మహా అని అరుస్తూ ఉంటాడు. అయ్యో, వీడు ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ లిఫ్ట్ చేశాను అనుకో తిట్టేస్తాడు. ఎలాగో ఇంటికి వెళ్ళాక తిడతాడు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా తినడం ఎందుకులే అనుకుంటూ ఫోన్ సైలెంట్లో పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా గట్టిగా అరిచేసరికి అటువైపుగా వెళ్తున్న అబ్బాయి ఆగి డోర్ నాక్ చేస్తాడు. అక్కి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఎవరబ్బా అనుకుంటూ వెళ్తాడు. డోర్ తీసే ఉంది, మహా వెళ్ళాక వేయలేదు కదా అనుకుంటూ వెళ్ళి చూస్తాడు. అతన్ని చూసి సంతోష్ నువ్వా అంటూ లోపలికి రమ్మంటాడు అక్కి. చేతితో క్లాత్ చూసి, నువ్వు మీ వైఫ్ బిజీనా వర్క్ చేసుకోవడంలో అని అడుగుతాడు సంతోష్. అవును చాలా బిజీ, నేను ఒక్కడనే, నా వైఫ్ కాదు అంటాడు అక్కి. అంటే అని అడుగుతాడు సంతోష్. అంటే ఏం లేదు కానీ నువ్వు ముందు లోపలికి రా అంటూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడతాడు. అయ్యో మీరు బిజీ అనుకుంటా, మళ్ళీ మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, అసలే న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటాడు సంతోష్. భయ్యా అంత ఊహించుకోకు, నా వైఫ్ ఆఫీస్కి వెళ్ళింది, నేను ఒక్కడనే ఉన్నాను, సో అందుకే ఏం ఊహించుకోకు అంటున్నా. అండ్ ఇంకో విషయం, నేను ఈ క్లాత్ పెట్టి గ్యాస్ పోయి ఎప్పటి నుండో తుడుస్తున్నా కానీ ఈ జుట్టు పోవడం లేదు, ఏమైనా టిప్ చెప్పవా అని అడుగుతాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అక్కి సంతోష్ని. అక్కి ఎక్స్ప్రెషన్స్ చూసి పక్కున నవ్వుతాడు సంతోష్. అక్కి కూడా నవ్వుతూ, ఏం లేదు భయ్యా, అప్పటిలాగా కాదు కదా, మనం ఇప్పుడు మోడ్రన్ జంట కదా, అలాంటప్పుడు పనులు షేరింగ్ కదా, తన వర్క్ చేసి వెళ్ళింది, నా పని చేస్తున్నా అంతే అంటాడు అక్కి. ఓహో అంతేగా భయ్యా, ఇప్పుడు అందరూ చేసుకోవాలి, లేకపోతే కుదరదుగా, మన వైఫ్స్ నైఫ్స్ అయిపోతారు లేకపోతే అంటాడు సంతోష్. హహహ అవును అని నవ్వుతాడు అక్కి సంతోష్తో పాటుగా. ఇప్పుడు మన మాటలు విన్నా మన సంగతి తేలుస్తారు వాళ్ళు, అయితే జాగ్రత్తగా మాట్లాడాలి భయ్యా, ఎవరు వింటారో మనకి తెలియదు కదా అంటాడు అక్కి సంతోష్తో.
హహహ! సరే సరే పదండి మీకు హెల్ప్ చేస్తాను అంటాడు సంతోష్. అయ్యో మీరు నాకేం హెల్ప్ చేయొద్దు, కానీ నా పక్కన కూర్చొని సోది చెప్పండి, నేను చేసుకుంటాను అన్నాడు. అక్కీ గారు ఇలా అమ్మాయిలు అనుకోవాలి, ఏంటో కలికాలం మనం అనుకోవాల్సి వస్తుంది అంటూ సంతోష్ కూడా అక్కీని ఫాలో అవుతూ కిచెన్లోకి వెళ్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కీ ఒక్కొక్కటిగా అన్నీ చేస్తాడు, మహా చెప్పినవన్నీ కూడా. ఈ సంతోష్ నవ్వుతూ ఉంటాడు అక్కి పనులన్నీ చకచకా చేస్తుంటే. మీరు అలా నవ్వుతున్నారు, ఏమైంది, నేను ఏమైనా తప్పుగా చేస్తున్నానా అని అడుగుతాడు. పనులు అంటే నీట్గా చేయడం లేదా? నీట్గానే కాదు, చాలా ఫాస్ట్గా కూడా చేస్తున్నారు మీరు పనులన్నీ, అందుకే నేను నవ్వుతున్నాను, నాకన్నా మీరు చాలా బాగా చేస్తున్నారు అని. మీరు కూడా నాలాగే ఇలాంటి పనులన్నీ ఇంటి దగ్గర చేస్తూ ఉంటారా అని అడిగాడు అక్కి. మోడ్రన్ కపుల్స్ కదా, అందరూ చేయాల్సిన పనులే కదా, నేను కూడా మోడ్రనే, అందుకే నేను కూడా చేస్తూనే ఉంటాను ఇంటి దగ్గర. నీకన్నా నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నేను ఇంతకన్నా స్లోగా చేస్తాను అన్నాడు సంతోష్. మీరు ఉన్నారు కదా, కంపెనీ ఇస్తున్నారని మీతో మాట్లాడుకుంటూ చకచకా చేస్తున్నాను, నేను ఒక్కడినే అయితే ఇప్పుడు ఈ పని అంతా అయ్యేది కాదు అంటాడు అక్కి. నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోవు కదా అన్నాడు సంతోష్. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను, ఎందుకు తప్పుగా అనుకుంటాను? నువ్వు అడుగు, ఆలోచించకు, నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు నీకు. లీవ్లో ఉన్నావా ఏంటి, ఇంటి దగ్గర ఉండి పనులు చేస్తున్నావు? అంటే ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత కదా చేసుకునేవి అంటాడు సంతోష్. నువ్వు అన్నది నిజమే, నేను ఆఫీస్కి వెళ్తే కనుక వచ్చిన తర్వాతే చేసే పనులు ఇవి, కానీ నేను ఏ ఆఫీస్కి వెళ్ళడం లేదు కాబట్టి అలా అని నేను లీవ్లో కూడా లేను. నాకు అర్థం కాలేదు అన్నాడు సంతోష్. నేను అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళాను, అనుకోని పరిస్థితుల్లో ఇండియాకి రావాల్సి వచ్చింది, వచ్చాక నేను పెళ్లి చేసుకున్నాను, సో ఇప్పుడు వెళ్ళడం లేదు, కొంచెం టైం పడుతుంది నేను వెళ్ళడానికి, అప్పటి వరకు ఖాళీ రీసెంట్గానే కాబట్టి మ్యారేజ్ అయింది, ఇంకా ఏం చేయాలి, నేనేమీ ఆలోచించలేదు. ఓకే ఓకే అంటాడు సంతోష్. మరి మీరు అని అడుగుతాడు అక్కి. టుమారో నా వైఫ్ బర్త్డే, సో ఆ అరేంజ్మెంట్స్ వలన లీవ్లు తీసుకున్నా. నా వైఫ్ తన ఫ్రెండ్తో కలిపి షాపింగ్కి వెళ్ళింది రేపటి కోసం. షాపింగ్ అంటే అమ్మాయిలు బాగా చేస్తారు, కానీ అబ్బాయిలకు చాలా బోరింగ్ కదా, అందుకే నేను వెళ్ళలేదు అన్నాడు సంతోష్. నేను అందుకే ఇంకా ఏమన్నా వర్క్ ఉంటే చూద్దామని క్యాజువల్గా ఇట్లా వెళ్తుంటే మీ అరుపు వినిపించింది ఒకసారే, అందుకే డోర్ నాక్ చేశాను, చూస్తే మీరు ఉన్నారు, అందుకే మిమ్మల్ని పలకరించినట్టుగా ఉంటుందని వచ్చాను లోపలికి. మీరు ఒక కంపెనీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నేను కంపెనీ ఇచ్చాను మీకు అన్నాడు సంతోష్ అక్కీతో. అయ్యో మీరు బర్త్డే పార్టీ బిజీలో ఉన్నారా, నేను పిలిచి వాటికి ఆటంకం కలిగించానా అన్నాడు అక్కి. అలాంటిదేమీ లేదు, నేను నార్మల్గానే అలా వెళ్తుంటే సడన్గా వచ్చాను అంతే అని చెప్తాడు. హహహ, అయితే నో ప్రాబ్లం అన్నమాట. అవును అక్కీ గారు అంటాడు సంతోష్. సరే సరే సంతోష్ గారు, లంచ్ టైం అయింది కదా, పదండి మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దామంటాడు. అయ్యో ఇట్స్ ఓకే ఓకే, నేను ఇంటికి వెళ్ళి తింటానులే అన్నాడు. ఇంతసేపు ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళి తినడం ఏంటి, ఇదేమన్నా న్యాయంగా ఉందా, చెప్పండి మీరే అన్నాడు అక్కి. అయ్యో అక్కి గారు, మీకు ఇబ్బంది ఎందుకు అని. ఇబ్బంది ఏం లేదు, మహా ఆల్రెడీ కుక్ చేసే వెళ్ళింది. ఇంకో విషయం చెప్పనా, తను చాలా బాగా చేస్తుంది, తింటే మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ అడిగి మరీ తింటారు, అంత బాగా చేస్తుంది. మా నాన్నమ్మ వంట తర్వాత నాకు బాగా నచ్చిన వంట ఏమన్నా ఉంది అంటే అది మహాదే. మీ వైఫ్ మీద తన వంట మీద మీకు ఉన్న ఇష్టం మీ కళ్ళల్లో తెలుస్తుంది. రియల్లీ మీరు చాలా లక్కీ అక్కీ గారు. దేనికి సంతోష్ గారు అంటాడు అక్కి. ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి వంట ఎవరికి వస్తుంది, మీ వైఫ్కి వంట చేయడం రావడమే కాకుండా బాగా టేస్టీగా వంట చేయడం వచ్చు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. హహహ, ఏమో బ్రదర్, మహా మల్టీ టాలెంటెడ్ గర్ల్, అందుకే అన్నీ నేర్చుకుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా లంచ్ ఫినిష్ చేశారు. సంతోష్ లంచ్ చేశాక అక్కీకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అక్కీ అవన్నీ క్లీన్ చేసి రెస్ట్ తీసుకుందామని బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. అలా అలసిపోయి పడుకోవడం వలన మెలకువ రాదు. ఎప్పటికో లేచి టైం చూస్తే నైట్ 11 అవుతుంది. వాట్, నేను ఇంతసేపు పడుకున్నానా అనుకుంటూ మహా ఏం చేస్తుందో అంటూ హాల్లోకి వస్తాడు. మహా కనిపించదు. అదేంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదా అనుకుంటూ మొత్తం చూస్తూ ఉంటాడు. ఎక్కడా కనిపించదు. చాలా టెన్షన్ పడతాడు.
వెంటనే కాల్ చేస్తాడు మహాకి. ఎంత కాల్ చేసినా సరే మహా లిఫ్ట్ చేయదు. అక్కీకి కంగారు ఇంకా ఎక్కువ అవుతుంది మహా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి. మహాకి ఏమైందో అని అక్కి చాలా టెన్షన్గా మహా కోసం చూస్తూ ఫోన్ చేస్తూ ఉంటాడు. అమ్మో, ఈ అమ్మాయి నైట్ 11 అయినా అయింది, ఇంకా రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైందో, ఒక కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పొచ్చుగా, మార్నింగ్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఏం కాలేదు కదా ఆ పిల్లకి అనుకుంటూ అలానే కూర్చొని ఉండిపోతాడు అక్కి. ఈ పిల్ల ఆఫీస్ ఎక్కడో కూడా తెలియదు కదా, ఎక్కడని వెతకాలి, నా కొంప ముంచేట్టు ఉంది ఈ పిల్ల, దానికేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అనుకుంటూ అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు. మహా ఆఫీస్ అవ్వగానే ఇంటికి వస్తుంటే ప్యూన్ పిలుస్తాడు. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నాడు అని చెప్తాడు. మహా రూమ్లోకి వెళ్ళి మే ఐ కమిన్ అని పిలుస్తుంది. మహా, ఎలా ఉన్నావు, పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతాడు. అంతా మంచిగానే జరిగింది సార్. సార్ ఏంటమ్మా, అంకుల్ అని పిలువ అంటాడు. లేదు సార్, ఇది ఆఫీస్ టైం కదా, నన్ను ఇలానే పిలవనివ్వండి. అమ్మా మహా, నేను చెప్పినా నువ్వు వినవు అని నాకు తెలుసులే, రేపు మార్నింగ్ నువ్వు కొంచెం త్వరగా రా, నీతో కొంచెం మాట్లాడాలి, అది చెప్దాము అని పిలిచాను అంటాడు. అలానే సార్, నేను వెళ్తాను, లేట్ అయింది ఇప్పటికే అంటుంది మహా తన సార్తో. అలానే మహా అంటాడు ఆమె బాస్. ఓకే బాయ్ సార్ అంటూ బయటకు వస్తుంది. ఆటో ఏమన్నా కనిపిస్తుందేమో అని చూస్తుంటే ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చూడగానే ఫేస్లో ఎక్కడా లేని స్మైల్ వస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ, చాలా సంతోషంగా ఉంది మానస్ అంటుంది. హలో మహా, ఎలా ఉన్నావు, కాల్ చేయడం లేదు, ఏంటి అంత బిజీనా అంటుంది. ఎక్కడా, ఆ ఇంట్లో పని, ఇంటి పని, ఆఫీస్కి వచ్చి ఇలా చాలా డేస్ అయింది కదా, అందుకే నేను నీతో మాట్లాడడమే కుదరలేదు. నేను నైట్ ఫ్రీ అయ్యాక మాట్లాడదాం అనుకున్నా, అందుకే కాల్ చేయలేదు. ఇంతకీ తమరు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది మానస్ని. నేనా, ఇప్పుడే వచ్చేద్దాం అనుకున్నా. మానస్, జోక్ చేయకు, త్వరగా వచ్చే. మానస్, చాలా రోజులైంది నిన్ను చూసి, నాకు చాలా లోన్లీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడైనా డైలీ లేదా అంటాడు నవ్వుతూ మానస్. మానస్, ఇప్పుడు జోక్స్ అవసరమా, చెప్పు ఎప్పుడు వస్తావు అంది. ఇప్పుడు అది చెప్పడానికే చేశాను నేను. విషయం ఏంటంటే, నేను మార్నింగే వచ్చాను, 9కి రెస్టారెంట్కి రా అని చెప్తాడు. మహా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇంతసేపు నాకు చెప్పకుండా ఉంటావా, రా కలువు చెప్తాను నీ సంగతి అంటూ టైం చూస్తుంది. అప్పటికే 8 అయ్యేసరికి ఇంకో 1 అవరే కదా, ఫ్లాట్కి వెళ్ళి రావాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది, కొంచెం సేపు ఇక్కడే ఉండి ఆ టైంకి వెళ్ళొచ్చు అనుకొని అక్కడే కొంచెం సేపు టైం పాస్ చేసి రెస్టారెంట్కి వెళ్తుంది మహా. మానస్ రావడానికి లేట్ అవడంతో 9:30 అయ్యింది. మానస్, కరెక్ట్ టైంకి రావా, చూడు చాలా లేట్గా వచ్చావు, ఇప్పుడు ఎంత అయిందో, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి కదా అంది మహా. సారీ మహా, ఈ ఒక్కసారికి క్షమించు. ఓకే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. ఎలా ఉన్నావు మానస్, మీ మరదలు పెళ్ళి బాగా చేశావా అని అడుగుతుంది. చేశాను మహా, అంతా మంచి జరిగింది, మన గురించి కూడా ఇంట్లో చెప్పాను. ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడమంటావా అని అడిగారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు, మాకు కొంచెం టైం కావాలి, ఇంకొక 1 ఇయర్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నామని చెప్పా మా పేరెంట్స్కి. మంచి పని చేశావు. మా బామ్మ నా కాళ్ళు చేతులు విరక్కొడుతోంది, అక్కిని పక్కన ఉంచుకొని నీకు ఇంకొకటి కావాలా అని చంపేస్తుంది. ఇప్పుడు ఎలా మహా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చాలా ప్రెషర్లో ఉన్నావు ఇన్ని డేస్ అని నేను నిన్ను ఎందుకు ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. మానస్, చాలా డేస్ అయింది కదా, ఇప్పుడు అవన్నీ వదిలేసాయి, నెక్స్ట్ టైం మనం ఇవన్నీ మాట్లాడుకుందాం అంటుంది మహా. ఇప్పుడు మనం వాటి గురించి మర్చిపోయి కొంచెం సేపు ప్రశాంతంగా ఉందాము అని చెప్పింది. అలానే మహా, నీ ఇష్టం అంటూ మానస్ చాలా డేస్ అయ్యాక కలుసుకోవడం వలన ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఎలా గడిచాయో ఇన్ని రోజులు అని మాట్లాడుకుంటూ బిర్యానీ తింటూ ఉంటారు. చాలా రోజుల తర్వాత మానస్ని కలవడం వలన మానస్ మహా టైమే తెలియకుండా మాట్లాడుకోవడం, ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు సంతోషంగా ఉంటూ సమయాన్ని గడుపుతున్నారు. మహా ఎప్పటికో టైం చూస్తుంది, 11 అయి ఉంటుంది. అమ్మో, చాలా టైం అయింది మానస్, అసలు టైమే తెలియలేదు నువ్వు రావడం వలన. రేపు మార్నింగ్ మా సార్ త్వరగా రమ్మన్నారు, నేను ఇంకా వెళ్తాను అంటుంది మహా మానస్తో. ఏంటి, నువ్వు ఒక్కదానివే వెళ్తావా ఏంటి,
నేను నిన్ను డ్రాప్ చేస్తాను రా, మీ అపార్ట్మెంట్స్ అడ్రస్ చెప్పు అంటాడు. మహా సరే అంటూ బైక్ ఎక్కుతుంది. మహా, నువ్వు వెళ్ళిపోతుంటే నన్ను నేను వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. మానస్ అంటూ వెనుక నుండి పట్టుకొని, ఏం చేస్తాం, విధి మనల్ని విడదీసింది. మా బామ్మ అర్జెంటుగా పిలవడంతో ఏంటో సడన్గా పెళ్లి చేయడం, నువ్వు వెళ్ళడం, నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నువ్వేమో వచ్చే పరిస్థితుల్లో లేవు. మహా కూల్ అంటూ తన చేతిని పట్టుకుంటాడు. మహా, అయ్యిందే అయిపోయింది, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, అంతా మంచి జరుగుతుంది. నేను తర్వాత మాట్లాడతా ఈ విషయం గురించి. ఇప్పుడే మన మూడ్ బాగుంది, దాన్ని పాడు చేసుకోకు అంటాడు మానస్. మానస్ని వదిలి తన కన్నీళ్లను తుడుచుకొని సరే అంటుంది మహా. ఫ్లాట్ రాగానే హక్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు మానస్. మహా డల్గా వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. అప్పటిదాకా మహా గురించి ఆలోచిస్తూ కాలింగ్ బెల్ మోగగానే వెంటనే వెళ్ళి డోర్ తెరుస్తాడు అక్కి. మహాని చూడగానే రిలాక్స్ అవుతాడు. అమ్మయ్య, ఇది ఇంకా బతికే ఉందిలే అనుకొని ఫేస్ చిరాగ్గా పెట్టి లోపలికి వెళ్తాడు. మానస్ గురించి ఆలోచిస్తూ అక్కి ఫేస్ని కూడా సరిగ్గా పట్టించుకోదు మహా. వెళ్ళి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. మానస్ గురించిన ఆలోచనలు అన్నీ కూడా మహాని కుదురుగా ఉండనివ్వడం లేదు. మానస్, మనకే ఎందుకు ఇలా ఇష్టం లేని పెళ్ళి, ఇష్టమైన వాడు దూరంగా, మనసులో ఉన్న నిన్ను పెట్టుకొని అసలు వీణ్ణి ఎలా చేసుకున్నాను అని అక్కి వైపు చూస్తుంది. సీరియస్గా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటాడు అక్కి కూడా మహా వైపు. వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. టైం ఎంత అయింది మహా అంటాడు. 11:30 అంటుంది మహా అక్కితో. అవునా, టైం అంతా అయిందని తెలియక అడిగాను. అసలు ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? అది వదిలే, ముందు ఒక కాల్ చేసి చెప్పాలి అనిపించలేదా లేట్ అవుతుంది అని అంటాడు అక్కి మహాని. మహా ఫోన్ని చూస్తూ, అయ్యో మార్నింగ్ అక్కి కాల్ చేస్తున్నాడు అని సైలెంట్లో పెట్టా. ఈవినింగ్ నా చేతిలో ఉండేసరికి కాల్ లిఫ్ట్ చేశాను కదా మానస్ది అనుకొని అక్కి వైపు చూస్తూ, ఓహ్, ఆ కోపం మార్నింగ్ పని చేయించినందుక లేదా లేట్గా వచ్చినందుకో అనుకుంటూ, సిటీస్లో ఇది కామన్ అని తెలియదా నీకు అంటుంది అక్కి వైపు చూస్తూ మహా. నా మొహం తెలుసు, ఏదో అప్పటికప్పుడు లేచి టైం నైట్ 11 అయ్యేసరికి కంగారులో ఏం థిక్ చేస్తున్నానో కూడా తెలియలేదు. అయినా ఈ జిడ్డు మనల్ని ఎందుకు వదిలిద్దిలే అనుకుంటాడు మనసులో అక్కి. కామన్ అని మాకు తెలుసు, ఫస్ట్ డే కదా ఆఫీస్కి వెళ్ళింది, నాకు అలవాటు అయితే అడిగేవాడిని కాదు అంటాడు. ఇప్పుడు చెప్పానుగా, గుర్తుపెట్టుకో. చెప్పిన పని మొత్తం చేశావా? అయినా చేయక చేస్తావా? ఊరికే ఉండి పెడతారు నీ మొహానికి అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది మహా. కాస్త వెనక్కి తిరిగి తిన్నావా, నా కోసం ఏమైనా వండావా అని అడుగుతుంది. నా మొహం వండాను, నేను ఇప్పుడే కదా లేచింది అనుకొని ఇప్పుడు వండలేదు, తిడుతుందేమో, మార్నింగ్ నా కోసం అన్నీ చేసింది అనుకొని, చేశాను మహా, నువ్వు ఫ్రెష్ అయ్యి రా, నేను వేడి చేస్తాను అంటాడు అక్కి. సర్లే అంటూ వాష్రూమ్కి వెళ్తుంది మహా. అబ్బా, దీనికి ఎంత పొగరు, ఎందుకు లేట్ అయిందో చెప్పకుండా పైగా మళ్ళీ నన్నే ఎదురు, నీకు తెలియదా సిటీస్లో లేట్ అయ్యిద్ది అని అంటుందా? అంత పొగరు, కొవ్వు బాగా ఉంది దీనికి, కానీ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తుందో అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. మహా ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్ళి అక్కడ క్లోత్స్ అన్నీ అలానే ఉండడం చూసి, వీటిని ఉతకలేదు అనుకుంటా, చెప్తా వీడి పని అనుకుంటూ ఫ్రెష్ అవుతూ ఉంటుంది మహా. అక్కి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అవ్వాలి అంటే ఏమవుతుంది? మ్యాగీ లేదా సలాడ్? అబ్బో, ఆ పిచ్చి కూరగాయలు మన వల్ల కాదులే, మ్యాగీయే చేద్దాం. అయినా నాకు ఇది తప్ప ఏం రాదు, కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామన్నా సరే ఇప్పుడు టైం లేదు అనుకుంటూ ఫాస్ట్గా మ్యాగీ చేస్తాడు. మహా ఫ్రెష్ అయ్యి అక్కి దగ్గరకు వస్తుంది కోపంగా, బట్టలు ఉతకలేదు అని. అక్కి మహా వచ్చే టైంకి డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టి ఉంచుతాడు. అక్కి అని అరుస్తుంది. మహా వెయిట్, ఆమ్లెట్స్ తెస్తున్నా అంటూ చకచక అన్నీ ప్లేట్లో పెట్టి నవ్వుతో తిను అంటాడు మహాని. మహా నవ్వుతూ, అయ్యో అక్కి, అంటే ఇప్పటిదాకా నువ్వు ఏం చేయలేదా, నీకు ఎలా తెలుసు అంటాడు అక్కి మహాని. అన్నీ 2 minutesలో అయ్యే ఐటెం చేస్తాను మహా, నాకు అవే వచ్చు రా, ఇద్దరికీ చేశాను, వేడివేడిగా ఉన్నాయి అంటాడు. అబ్బో అవునా, అయితే నువ్వే తిను, నేను ఆల్రెడీ బిర్యానీ తినేసే వచ్చాను అంటుంది నవ్వుతూ అక్కితో. వాట్, నీకు వద్దా అని డల్గా అడుగుతాడు అక్కి. అదే కదా తెలుగులో చెప్పింది అంటూ
నవ్వుతుంది మహా. అక్కికి చాలా కోపం వస్తుంది. కష్టపడి చేస్తే వద్దు అంది అని. అలానే మహాని చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. అయ్యో మా అక్కిని తెగ ఆడుకుంటుంది కదా ఈ మహా. అయ్యో అక్కి, ఏమిటో నీ పరిస్థితి. నేనైతే ఏం చెప్పలేను, ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆడుకోవడమే సరిపోతుంది. ఎప్పుడు తెలుసుకుంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. సరే చూద్దాము. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ అండి. అండ్ రాక్షస ప్రేమకి గివ్ అవే గిఫ్ట్ అనేది ఇస్తా అని చెప్పాను కదా, దాని గురించి రూల్స్ తెలుసుకోకపోతే 189 పార్ట్ లాస్ట్లో ఉంది. ఆ గివ్ అవే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. గిఫ్ట్లు అదే కాంపిటీషన్లో చిచి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ.